ఫ్రెండ్స్ ఇదే లూమియో కంపెనీకి చెందిన ఆర్క్ 5 ప్రొజెక్టర్ మరి 20,000 బడ్జెట్లో అయితే దొరుకుద్ది. అప్పుడప్పుడు ఇంకొంచెం తక్కువ ప్రైజింగ్ కూడా దొరుకుతూ ఉంటుంది. తక్కువ ప్రైజింగ్కి దొరికినప్పుడు మీకు తెలియాలి అన్నా లేకపోతే ఇప్పుడు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ వస్తాయి. అప్పుడు కూడా మనకి తక్కువ ధరకు వచ్చినప్పుడు మీకు కావాలనుకున్నా సరే మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, దానిలో అయితే జాయిన్ అయిపోండి. మరి ప్యాకేజింగ్ కూడా బాగుంది. ఇక్కడ మనము బాక్స్ పైన డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ప్లగ్ అండ్ ప్లే అని చెప్పేసి అంటున్నారు. దీంతో పాటు 100 ఇంచెస్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీంతో పాటు ఆర్క్ లైట్ ఇంజన్ ఉంటుంది అంటున్నారు. అంతేకాకుండా HDR8 ఆటో కీ స్టోన్ కూడా ఉంటుందని చెప్పేసి అయితే మనకు బాక్స్ పైన ఉంది. మరి నిజంగానే అవన్నీ ఫీచర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ముందు పైవైపు మనకు ఇక్కడ బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు ఈ ప్రొజెక్టర్ అయితే ఉంది. దీంతో పాటు అడాప్టర్ ప్లస్ పవర్ కార్డ్ అయితే ఉంది. ఇక ఫైనల్ గా రిమోట్ కూడా ప్రొవైడ్ చేశారు. మరి ఈ ప్రొజెక్టర్ ని కవర్ లో నుంచి బయటికి తీద్దాం. వావ్, చూడ్డానికి మనకు చాలా సాలిడ్ కనిపిస్తుంది. ఒక కేజీ పైనే ఉంటుంది. మరి వీటన్నిటి సైడ్ కొంచెం ప్రాజెక్టర్ గురించి మాట్లాడేద్దాం. దీంతో పాటు మనం ఒకటి గమనించవచ్చు, ఈ రిమోట్ లో బ్యాక్ సైడ్ ఈ కవర్ తీసిన తర్వాత ఈ క్లిప్స్ అనేవి కూడా ఎక్కువ ఇచ్చారు. జనరల్గా చాలా రిమోట్స్లలో ఒకటో రెండో ఇస్తూ ఉంటారు. అది ఇరిగిపోయిన తర్వాత దీన్ని అతకబెట్టుకోవడానికి మనం రబ్బర్ బ్యాండ్లు ఉడుతూ ఉంటాం, ఫెవికిక్లు అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. అటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఇది నాకు బాగానే అనిపించింది. మరి రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ ఈ ప్రొజెక్టర్ గురించి మాట్లాడినట్టయితే దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు, చాలా సాలిడ్గా ఉంది. బ్యాక్ సైడ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఇందులో పవర్ కనెక్ట్ చేసుకోవడానికి ప్లస్ HDMI IR బ్లాస్టర్ ఒకటి ఉంది. 3.5mm జాక్ కనెక్ట్ చేసుకోవచ్చు. USB పోర్ట్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ముందు వైపు ఇక్కడ మనకు స్పీకర్లు ఇచ్చేసేసారు. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ ప్రొజెక్టర్ లెన్స్ ఏదైతే ఉంటుందో దీన్ని కవర్ చేయడానికి ఏదైనా వీళ్ళు చిన్న క్యాప్ లాంటిది ప్రొవైడ్ చేస్తే బాగుండు. మరి నాకు బాక్స్లో అయితే ఆ క్యాప్ కనిపించలేదు. ప్రొజెక్టర్స్ అనేవి మనకు ఎక్కువ రోజులు రావాలి అని అంటే మనం ఈ లెన్స్ కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ప్రొజెక్టర్ లైఫ్ గురించి మాట్లాడినట్టయితే మనం మంచిగా వాడితే మన వాడకాన్ని బట్టి ఒక 10 సంవత్సరాల వరకు అయితే వస్తుంది. 5 నుంచి 10 సంవత్సరాల వరకు. జనరల్గా ప్రొజెక్టర్స్ అనేవి డస్ట్ కారణంగానే పాడవుతూ ఉంటాయి. మనం టీవీని వాడినంత ఫ్రీక్వెంట్గా దీన్ని వాడడం, ఎప్పుడో ఒకప్పుడు వాడుతూ ఉంటాం. నా ఇంట్లో కూడా 3-4 ప్రొజెక్టర్స్ ఉన్నాయి. కాకపోతే నేను వాడేది రేర్లీ వాడుతుంటాను, ఎక్కువగా టీవీనే యూజ్ చేస్తూ ఉంటాను. సో అటువంటిప్పుడు దీన్ని ప్యాక్ చేసుకోవడానికి ఒక కవర్ లాంటిది వీళ్ళు ఇచ్చినా బాగుండు, లేకపోతే మీరైనా సరే ఆన్లైన్ నుంచి కొనుక్కొని దీన్ని తొడుక్కుంటే బాగుంటుంది, డస్ట్ పోకుండా ఉంటుంది. ఓన్లీ ఈ ప్రొజెక్టర్ గురించే మాట్లాడట్లేదు, ఏ ప్రొజెక్టర్ అయినా సరే. దీంతో పాటే ఇక్కడ కింద ఒక క్లిప్ లాంటిది స్టాండ్ లాంటిది అనుకోవచ్చు. ఇట్లా మనం అంటే ప్రొజెక్టర్ని పైవైపు యాంగిల్ ఉండే విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఒక ట్రైపాడ్ ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక హోల్ని ప్రొవైడ్ చేశారు. దీని పవర్ బటన్ అనేది పైవైపు ప్రొవైడ్ చేశారు. మ్యాటి ఫినిష్లో చూడడానికి అనిపిస్తుంది. మనకు ఫింగర్ ప్రింట్స్ స్మడ్జెస్ అనేవి అయితే దీని మీద పడవు. మనం దీన్ని ఒకవేళ ఏదో ఒక బటన్ ప్రెస్ చేయడానికి యూజ్ చేసినా సరే. ఒకవేళ మీకు 100 ఇంచెస్ ఇమేజ్ కావాలి, 100 ఇంచెస్లో మీరు వీడియోస్ మూవీస్ చూడాలి అనుకుంటే దీనిలో బాగా కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి వస్తుంది. మరి గూగుల్ టీవీ తోటి వస్తుంది కాబట్టి ఒకవేళ మీ దగ్గర రిమోట్ లేకపోయినా సరే డైరెక్ట్ మీ మొబైల్ యూజ్ చేసి కూడా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే రిమోట్ అంటే గుర్తుకొచ్చింది, ఈ రిమోట్లో అన్ని రకాల బటన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కానీ దీనిలో మనకు ఒక మ్యూట్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఎగరగొట్టేసారు. దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తే బాగుండు. ఒకవేళ మీకు మ్యూట్ బటన్ కూడా కావాలి అనుకుంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు గూగుల్ టీవీ మనం మొబైల్ యాప్ యూజ్ చేసి చేయొచ్చు అని చెప్పాను సార్. దానిలో అయితే మనకు మ్యూట్ చేసుకునే బటన్ ఉంటుంది. మిగతా అన్ని బటన్స్ అనేవి బాగున్నాయి, చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేస్తుంది. MediaTek 9630 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. జనరల్గా మనకి ఇటువంటి డివైజ్లలో ఇదే ప్రాసెసర్ ఎక్కువ చూడడానికి కనిపిస్తుంది. 2GB ర్యామ్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే రావడం జరిగింది. సో మరి మనం 1080p వీడియోస్ని HDR10లో అయితే చూడొచ్చు. మనకు 4K వీడియోస్ అయినా యూట్యూబ్లో చూసినా ఒకటే, చూడకుండా ఒకటే. కానీ మనం వేరే నెట్ఫ్లిక్స్ అయినా అమెజాన్ హాట్స్టార్ అయినా వాటిలో చూద్దామంటే కానీ మనకు దీనిలో ఓన్లీ 1080p వీడియోస్ మాత్రమే ప్లే అవుతూ ఉంటాయి. సో మరి దీని లూమినెన్స్ గురించి మాట్లాడితే 200 ANSI లూమినెన్స్ ఉందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. జనరల్గా మనం చాలా రకాల ప్రొజెక్టర్స్ చూస్తూ ఉంటాం. దానిలో మాకు 900 లూమినెన్స్ ఉంది, 800 లూమినెన్స్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు, మనం వినడానికి ఎన్నైనా వినొచ్చు. కానీ మనకు ఫైనల్ కావాల్సింది ఏంటి అంటే అవుట్పుట్. మనం వీడియోస్ ప్లే చేసిన తర్వాత మంచి బ్రైట్నెస్ తోటి, మంచి కాంట్రాస్ట్ తోటి ప్లే అయితే మనకు దాన్ని మనం నమ్మొచ్చు అన్నట్టు. ఓన్లీ బాక్స్ పైన ఉన్న స్పెసిఫికేషన్స్ తోటే మనం జడ్జ్ చేయలేము. మరి దీంతో నేను మొత్తం లైట్స్ ఆఫ్ చేసేసి వీడియోస్ ప్లే చేసినప్పుడు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వీడియోస్ని ప్లే చేస్తుంది. మీరు ఎంత చిన్న తక్కువ సైజులో వీడియోస్ని ప్లే చేస్తూ ఉంటే అంత షార్ప్గా, అంత క్రిస్ప్గా అయితే కనిపిస్తున్నాయి. ఇక మనం సైజ్ పెంచుకుంటూ పోతూ ఉంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది 100 ఇంచెస్ వరకు వీడియోని ప్లే చేస్తాను చెప్పాను కదా. అలా కాకుండా మీ రూమ్ పెద్దగా ఉంటే 200 ఇంచెస్ వరకు కూడా ఇది ప్లే చేయగలుగుద్ది. కాకపోతే వీళ్ళు మరి బాక్స్ పైన 200 ఇంచెస్ అని చెప్పేసి మెన్షన్ చేయలేదు. కానీ అంతవరకు అయితే మనం ప్లే చేసి చూడొచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ 100 ఇంచెస్ చూసినప్పుడు నాకు మంచి క్లారిటీగా అయితే కనిపించింది. ఇంకా తక్కువ చేసుకుంటే అంటే మీరు ఒక 60 ఇంచెస్ 70 ఇంచెస్ అట్లా చూసారంటే ఇంకా మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది. దీంతో పాటే ఈ రిమోట్ ఏదైతే ఉంటుందో దీన్ని యూజ్ చేసి మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫోకస్ అడ్జస్ట్ చేసుకోవడమైనా కానివ్వండి, లేకపోతే యాంగిల్స్ అడ్జస్ట్ చేసుకోవడమైనా కానివ్వండి చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో మనకు ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఆటో ఫోకస్ లాంటి ఫీచర్స్ ఇవ్వడంతో పాటు కీ స్టోన్ కరెక్షన్ లాంటి ఫీచర్స్ కూడా ప్రొవైడ్
ప్రొవైడ్ చేశారు. మరి ఫైనల్ చూసుకున్నట్టయితే ఈ ప్రొజెక్టర్ బాగుందా అని అంటే 20,000 బడ్జెట్లో కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోవచ్చు. ఒకవేళ మీకు 4K అవసరం లేదు, 1080p సరిపోద్ది, ప్లస్ మీరు డార్క్ ఎన్విరాన్మెంట్లో వీడియోస్ని చూస్తారు అనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంది. అలా కాకుండా మీరు అన్ని లైట్స్ వేసేసుకొని లైటింగ్ అంతా మీ రూమ్లోకి వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఇది మీకు అంతగా పనిచేయదు. అంటే కొన్ని ప్రొజెక్టర్స్ అనేవి మనకు లైట్ ఎక్కువ ఉన్నా సరే మంచిగా చూపిస్తూ ఉంటాయి. అయితే ఇది లైట్ లేనప్పుడు ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఇక మనం ప్రొజెక్టర్ పెట్టుకొని వీడియో చూస్తున్నాము అని అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని చూస్తేనే దాని మజా ఉంటుంది. అలా కాకుండా అన్ని లైట్స్ ఆన్ చేసుకొని చూస్తామంటే ఇక టీవీ చూసుకోవడం బెస్ట్. మొత్తానికైతే ఈ ప్రొజెక్టర్ అనేది నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రండి. ఇంతకుముందు చెప్పినట్టు దీనికి సంబంధించిన బయింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మన టీటీటీ లూట్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. మీరు అక్కడ నుంచి అయితే బై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.